నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో ఒక సామాన్యుడిపై జరుగుతున్న వరుస దాడులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. గ్రామంలో హెయిర్ కటింగ్ షాప్ నడుపుకుంటూ జీవించే రమణయ్య అనే వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ప్రాణాపాయ దాడులకు పాల్పడుతున్నారు. 5 రోజుల క్రితం ఇంటి తలుపులకు విద్యుత్ వైర్లు అమర్చి చంపే ప్రయత్నం చేయగా తాజాగా ఆయన బైక్ ను తగలబెట్టారు. ఈ వరుస ఘటనలతో బాధితుడు రమణయ్య కుటుంబం తీవ్ర భయాందోళనకు గురవుతోంది. పొదలకూరు మండలం తాటిపర్తిలో ఓ కిరాతక కుట్ర వెలుగు చూసింది. మంగళవారం తెల్లవారుజామున గుడిపాటి రమణయ్యకు చెందిన బైక్ ను గుర్తు తెలియని దుండగులు ఇంటి ముందే దగ్ధం చేశారు. అయితే ఇది కేవలం ఆస్తి నష్టం మాత్రమే కాదు, రమణయ్య కుటుంబాన్ని అంతమొందించేందుకు జరుగుతున్న పెద్ద కుట్రలో భాగమని తెలుస్తోంది. 5 రోజుల క్రితం శుక్రవారం తెల్లవారుజామున రమణయ్య భార్య తలుపు తీయబోగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ గురైంది. సహాయం కోసం వెళ్లిన రమణయ్యకు కూడా షాక్ తగిలింది. తేరుకుని పరిశీలించగా ఎవరో కావాలని ఇంటి తలుపుకు విద్యుత్ వైర్లు అమర్చినట్లు గుర్తించారు. ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్న రమణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మరొక ముందే నిన్న రాత్రి వీధిలో పార్కు చేసిన తన బైక్ ను దుండగులు ఇంటి ముందుకు లాక్కొచ్చి నిప్పంటించారు. అందరితో మర్యాదగా ఉండే తనపై ఇంతటి పగ ఎందుకు పెంచుకున్నారో అర్థం కావటం లేదని రమణయ్య వాపోతున్నారు. తక్షణమే పోలీసులు విచారణ జరిపి దోషులను పట్టుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు. తాడిపర్తిలో ఒక 30 సంవత్సరాల నుంచి జీవనం సాగించుకుంటూ బస్టాండ్ షాప్ పెట్టుకుని పని చేసుకుంటూ ఉన్నాను. ఒక గుర్తు లేని వ్యక్తులు వచ్చేసి ఒక నైటు మొన్న గురువారం రాత్రి 1 గంట 2 గంటల ప్రాంతంలో ఇంటికి మెయిన్ డోర్ కరెంట్ ఇచ్చేసారు. మేము 5:30 లేచి ఇంట్లో ఫ్యామిలీ, నేను మా భార్య మా అబ్బాయి ఉన్నాము. లేచి ఆ అమ్మాయి తాళం తింటే కింద మ్యాట్ అనేది ఉంది, ఆ మ్యాట్ మీద పడితే పడుకుంటే చాలా షాక్ గురి కింద పడుతుంది. వెంబటి ఇటు కరెంట్ ఏంది, కరెంట్ షాక్ కొడుతుంది ఆ అమ్మాయిని. అట్లానే మనం లేచి వచ్చి ఏం తలుపు కరెంట్ రావడం ఏందని నేను టవల్ ఒకటి చుట్టుకొని కరెంట్ మెయిన్ ఉన్న కూడా ఐడియా రాలేదు. నేను చుట్టుకొని ఇట్లా డోర్ డోర్ గట్టిగా లాగాక బయట నుంచి బోర్డులో పెట్టి బట్టన వేసిండ్రు. చూసి పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాము. సార్ వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేస్తున్నాము అని చెప్పారు. తర్వాత మళ్ళీ 3 రోజుల తర్వాత గ్లామర్ అనే బైక్ బయట పెట్టుంటే దాన్ని బయట ఉన్న బైక్ను లాక్కొని వచ్చేసి మెయిన్ తలుపు దగ్గర గేట్ దగ్గర అక్కడ పెట్రోల్ పోసి మళ్ళీ బైక్ను కూడా నైట్ తగలబెట్టేశారు. ఎవరైంది తెలియదు. పోతే మనకేమో మన పని మనం చేసుకుంటాం, అందరితో బాగుంటాం. ఎవరో బాగా బలమైన కారణం మనసులో పెట్టుకొని వాళ్ళు మనం ఏదో ఇది చేయాలని వాళ్ళ ఆలోచన ఉంది. వాళ్ళు మీరు గట్టిగా చర్య తీసుకోవాలని మీకు విలేకరులకు కానీ పోలీసు వారికి కానీ తెలియజేస్తుంది. ఉత్తర క్రియలు స్వర్గీయ శ్రీ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి గారు, శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ నరసింహకొండ, మాజీ సర్పంచ్ మరియు సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు పొట్టేపాలెం. చెరిగిపోనిది మీ ఘనత, మరుపురానిది మీ మమత. మీరు మాపై చూపిన ప్రేమ ఆప్యాయతలు, మా భవిష్యత్తును నిర్మించిన మీ కృషి మా మనసులో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. కుటుంబ ఉన్నతికై అహర్నిశలు శ్రమించి మా భవితకు బంగారు బాటలు వేసి అకాల మరణంతో అనంత లోకాలకు వెళ్లిన మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. వీరి పెద్ద కర్మ తేదీ 19/2/2026 గురువారం ఉదయం 10 గంటలకు నెల్లూరు రూరల్ పొట్టేపాలెం గ్రామంలోని పంచాయతీ ఆఫీస్ దగ్గర మా స్వగృహమునందు జరుగును. ఇట్లు కుమారులు ఇందుపూరు అచ్యుత్ శంకర్ రెడ్డి, ఇందుపూరు ఉదయ్ శంకర్ రెడ్డి.